హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత ప్రభుత్వం దేశ ప్రజలకు ఒక్కో ఇంటి యజమానికి 3,000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయడం జరిగింది. అది ఈ శ్రమ పథకం ద్వారా మనకు అందించడం జరుగుతోంది. దానికోసం మనం తెలుసుకోవడానికి ప్రభుత్వం మనకు ఒక లిస్ట్ పంపించడం జరిగింది. ఆ లిస్టు మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ లిస్ట్ గురించి నేను జాగ్రత్తగా చెప్తాను. మీరు దానిని అనుసరించి ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకుని ఉంటే మీ బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బుల్ని తీసుకోండి. ఆ లిస్ట్ కోసం ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ క్రిందకి వస్తే క్లిక్ టు చెక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మొదట రాష్ట్రాలు ఉంటాయి. అందులో మీ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసిన మన రాష్ట్రం పేజీల్లో జిల్లాలు కనిపిస్తాయి. అందులో మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి. జిల్లా పేజ్ ఓపెన్ అయిన తర్వాత అందులో గ్రామం యొక్క పంచాయతీ పేర్లను ఇస్తారు. అందులో మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక కవర్ పేజ్ వస్తుంది. దానిలో నీలి రంగులో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీ గ్రామంలో ఎంతమందికి ఈ డబ్బులు వచ్చాయో వారి సంఖ్య చూపిస్తుంది. ఆ సంఖ్యపై క్లిక్ చేస్తే మీ గ్రామంలోని వారి పేర్లని ఉంటాయి. దానిలో మీ పేరు, మీ తండ్రి పేరును చూసుకోండి. అవి ఉంటే మీకు ప్రధాని గారు ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మీకు డబ్బులు అందినట్లే. ఇక మీ పేరును నిర్ధారించుకున్న తర్వాత అవి ఏ బ్యాంకులో వస్తాయన్న విషయం కూడా అందులోనే ఉంటుంది. అక్కడ బ్యాంకు పేరు, ఆ బ్యాంకు ఉన్న ఊరు పేరు ఉంటుంది. ఇక మీ అకౌంట్లోని అకౌంట్ నెంబర్లోని చివరి 4 నెంబర్లు చూపించడం జరుగుతుంది. దాంతో మీ అకౌంట్ని గుర్తించండి. ఈ అన్ని విధముల పేజీల్లో మీకు సంబంధించిన వివరాలుంటే మీరు ప్రభుత్వం నుండి 3,000 రూపాయలు పొందుతున్నట్టే. కావున వెంటనే త్వరపడండి. మేము చెప్పిన డీటెయిల్స్ను చెక్ చేసుకోండి. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.